అందరికీ నమస్కారం అండి. విజ్ఞానమయ కోశం గురించి చెప్పుకుంటున్నాము. విజ్ఞానమయ కోశం కూడా ఆత్మ కాదనే నిరూపణ కోసం చెప్తున్నారు మనకి. ఎర్రని దాసాని పుష్పము యొక్క కాంతి సంబంధముచే తెల్లని దగ్గు స్ఫటికమణి ఎందు ఎరుపుదనము కనబడుతున్నది. స్ఫటికమణి అంటే ఒక గాజురాయి అక్కడ పెడితే తెల్లంది, ఒక ఎర్రటి పుష్పం కనుక దానికి పెడితే ఈ పుష్పము రంగు దాంట్లోకి దాంట్లోకి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ నిజంగా వెళ్తుందా? వెళ్ళదు. ఇక్కడ కూడా వస్తుతః ఆరుణ్యత అచ్చట లేదు, దాంట్లో కలిసే స్థితి లేదు అక్కడ. ఆ ప్రకారమే వాస్తవముగా జీవుడు దేవుడే అయినను అంతఃకరణ ధర్మములకు సుఖదుఖాదులను తన యందు ఆరోపించుకున్నడితే ఆ ధర్మములు తనవిగను జీవత్వమును తోచుతున్నది. అసలు జీవుడు దేవుడే. ఎప్పుడైతే అంతఃకరణం వచ్చింది కదా, మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇదైతే ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇవన్నీ కూడా సుఖ దుఃఖాలు నేను అనుకుంటున్నాడు, ఆరోపించుకుంటున్నాడు, ఇవన్నీ తోస్తుంది. సత్యముగా జీవునికి ఆ ధర్మములు లేవు. జీవుడు పరమాత్మయే, నిరుపాధికుడే. సుఖ దుఃఖములు అంతఃకరణ ధర్మములు మరియు అవస్థాభేదములచే జీవత్రయం వచ్చిందనమాట. జీవుడు, దేవుడు, పరమాత్మ ఇన్ని రకాల పేర్లు ఇవన్నీ కూడా వచ్చినాయి అని చెప్పుకొస్తూ విద్యారణ్య స్వాముల వారు దృగ్దృష్టి వివేకం అనే గ్రంథంలో చెప్పారు. దృష్టి వివేకం అంటే దృక్ అంటే ఎవరు? సాక్షిభూతుడుగా ఉన్న పరమాత్మ. దృశ్యం అంటేనేమో చూడబడే విషయం. ఆ వివేకంతో దానికి ఏం చెప్పుకొచ్చారు? మొట్టమొదటే మన గురువు గారు శరీరం వేరు ఆత్మ వేరని చెప్పి దేహం ఆత్మ రూపు తేట తెల్లము చేసి అవలి చూపు నటుడే గురువు భ్రమరము తన రూపు క్రిములకు ఇచ్చిన రీతి విశ్వదాభిరామ వినురవేమ అని మనకి వేమన యోగి ద్వారా ఈ దృక్దృష్టి వివేకాన్ని మనకు తెలియజేశారన్నమాట. తర్వాత వ్యవహారిక జీవో యహ తజ్జగద్వా వ్యవహారకం సత్యం ప్రత్యేతి మిథ్యేతి మన్యతే పారమార్థిక ప్రాతిభాసిక జీవో యస్ జగత్ ప్రాతిభాసికం వాస్తవం మన్యతేన్యస్తు మిథ్యేతి వ్యవహారిక. వ్యవహారిక జీవుడు జగత్తును సత్యమని తలంచుతున్నాడు. ఎవరు వ్యవహారిక జీవుడు? మెలకువలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ జగత్తుని సత్యమని తలుస్తున్నాడు. ఈ ప్రాతిభాసిక జీవుడు స్వప్నమును నిజమని తలంచుతున్నాడు. ఎప్పుడు? ప్రతి భాషిస్తోంది మనకి అర్థంలో మన ప్రతిబింబం ఎట్లా ఉందో ఈ అంతఃకరణలో ప్రతిబింబం వస్తుంది. అప్పుడు నిద్రపోయాడు, కానీ ఏముంది? స్వప్నంలో కల వచ్చినప్పుడు ఏముంది? మనసు ఉంది. కాబట్టి ఇదంతా నిజమేనని తెలుస్తున్నాడు. స్వప్నమందు అసత్యమని తలంచువాడు వ్యవహారిక జీవుడు. మనం మేల్కొన్నప్పుడు ఏమనుకుంటాం? స్వప్నం కళ, అదంతా కళలే ఉట్టిదేలే అనుకుంటాం. వాడెవడు? ప్రాతిభాసిక జీవుడు తెచ్చిపెట్టుకున్నాడు. జగత్తును కూడా అసత్యమని తలంచువాడు పారమార్థిక జీవుడు. పారమార్థిక జీవుడు అంటే ఎవరు? కూటస్థుడు. కూటస్థుడు అంటే ఎవరు? పరమాత్మ కాదు గాని కూటస్థుడు అంటే పరమాత్మ లాంటి వాడే. ఎందుకంటే వాడికి జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థల గురించి తెలుసు అన్నమాట. వాడు అట్లాంటి వాడు అన్నమాట. కాబట్టి పారమార్థిక జీవుడు కూటస్థుడు, వ్యవహారిక జీవుడు జాగ్రత్త అవస్థతో కూడిన వాడు, ప్రాతిభాసిక జీవుడు స్వప్నావస్థ కలవాడు. ఈ ముగ్గురు అన్నమాట జీవుడు. అసలు ఒక్కడే జీవుడు, కానీ ఏ అవస్థలో ఆ పనులు చేస్తున్నాడో ఆ అవస్థను బట్టి దానికి పేరు పెట్టారన్నమాట. మరియు సుషుప్తావస్థలో ఉన్నవాడు ప్రాజ్ఞుడని చెప్పబడతాడు. దీనికే మనకేమవుతుంది? జాగ్రత్త అవస్థలో విశ్వడని, స్వప్నావస్థలో తైజస్సుడని, సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడని 3 అవస్థలకి కూడా సాక్షి ఉన్నాడు. మరి మనకి జాగ్రత్త అవస్థ అంటే మేలుకున్నది తెలుసు, స్వప్నావస్థ అంటేనేమో కళను తెలుసు, సుషుప్తావస్థ అంటే గాఢ నిద్ర అని తెలుసు. మరి ఈ మూడిటిలో 3 పేర్లు పెట్టి ఈ మూడిటి గాఢ నిద్రలో కూడా మనకేముంది? సుషుప్తావస్థలో మన అజ్ఞానం కూడా లయమైపోయింది. దాంట్లో మళ్ళీ మెలకు వచ్చాడు, అజ్ఞానం వచ్చింది, ఇదంతా నిజమే అనుకుంటాము. ఇంద్రియాలు అవన్నీ తెలుసు కదా మనకి. ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఏ అవస్థలు ఇవన్నీ ఏ పనులు ఆ పనులు చేస్తూ ఉంటుంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఇన్ని జరుగుతున్నా గానీ దానికి సాక్షి ఒకడున్నాడు, వాడే కూటస్థుడు అని చెప్తున్నారు అన్నమాట. ఈ అవస్థాత్రయమును అతిక్రమించిన వాడే కూటస్థుడు. అది 3 అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు 3 దాటిన వాడే కూటస్థుడు. ఆ పరమాత్మ ఈ విషయములను ఈ శ్లోకం ద్వారా మనకి సూచించారన్నమాట. దీనికి మనకు వేమన యోగో పద్యం చెప్తున్నారండి. పరగా నెలను ముందు బ్రతుకు తీరెరుగాక
సకల సంపదలను సతములనుచు కర్మ మర్మములను కనలేరు మూర్ఖులు విశ్వదాభిరామ వినురవేమ. పరగ ఇలను ముందు బ్రతుకు తీరెరుంగక. పరగ అంటే గొప్పగా ఉండే ఈ జీవితాన్ని ముందు ఏం చేస్తుంది, జీవితం ఎట్లా అవుతుందనో తెలియక సకల సంపదలను సతములనుచు, ఈ అవస్థలు గాని ఈ విషయాలు గాని ఏమీ తెలుసుకోకుండా ఈ కనిపించే సంపదలే నిజమని, సతములంటే నిజం అనుకుంటూ కర్మ మర్మములను కనలేరు మూర్ఖులు. మూర్ఖులు ఏం చేస్తారు, కర్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోలేరు. ఏం కర్మ, నేను చెప్పుకున్నాం కదా 9 రకాలు, మానసిక వాచిక కాయిక తపస్సులని ఈ మూడు రకాలు చెప్పుకుని 9 దాటాక 10వ ఉంది కదా అంతర్ముఖ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోలేరు మూర్ఖులు అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు మనకు కూడా ఈ 3 అవస్థలకు సాక్షి ఎవరైతే ఉన్నాడో ఆ సాక్షి తత్వాన్ని తెలుసుకోలేరు మూర్ఖులని అక్కడ అట్లా చెప్తున్నారు, ఇక్కడ ఇట్లా చెప్తున్నారు అన్నమాట. అందుకని వేమన యోగి ఇట్లా కర్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోలేరు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత దేహాది నిష్ఠాశ్రమ ధర్మ కర్మ గుణాభిమాన సతతం మమ ఇది విజ్ఞాన కోశ అయం అతి ప్రకాశ ప్రకృష్ట సాన్నిధ్యావశాత్ పరాత్మనః అతః భవతి ఏవ ఉపాధిః అస్య యదాత్మ ధీః సంసరతి భ్రమేణ. ఏం చెప్పుకొస్తున్నారు, ఇంకా ఈ విజ్ఞానమయ కోశ ధర్మములను తెలుపుతున్నారు. ఈ కోశము దేహములు, వాని ఇంద్రియములు, బ్రహ్మచర్య ఆశ్రమములు, వ్రత నియమాది ధర్మములు, సంధ్యావందనాది క్రియలు, సత్వాది గుణములు, వీని యందు ఎల్లప్పుడూ అహంకార మమకారములతో నొప్పుతున్నది. ఈ విజ్ఞానమయ కోశం ఏంటి, అన్ని తెలుసుకుంటుంది కదా, అనుభవిస్తుంది కదా, ఇదని 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 అనుభవానికి వచ్చింది కదా. కాబట్టి ఇదేంటి, ఇంద్రియాలు, ఆశ్రమాలు, సంధ్యావందనాది క్రియలు, గుణాలు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. దేనికి తెలుస్తున్నాయి, విజ్ఞానమయానికి కోసి అహంకార మమకారంతో, అనగా దీని స్వభావము కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి అని అర్థము. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేది తెలుసుకోవటమే ఈ కోశం యొక్క విధానం అన్నమాట. ఈ కోశము పరమాత్మకు మిక్కిలి సమీపములో ఉన్నందుచే మిగుల ప్రకాశము కలది ఎగుతున్నది. ఏమవుతుంది, మనం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశం దగ్గరకు వచ్చేటికి ఏమవుతుంది, సూక్ష్మం అవుతుంది. మనం చూడటానికి తెలుసుకోవటానికి సూక్ష్మంలోకి వచ్చేస్తున్నాం అనమాట. ఒక్కొక్క కోశాన్ని దాటి వెళ్ళిపోతుంటే మరి 4వ కోశం దేని దగ్గరకు వచ్చింది, పరమాత్మకు సమీపంలో దగ్గరగా ఉంది. ఇది అనిత్యములగు దేహాదుల యందు ఆత్మత్వ బుద్ధి కలది ఎగురిచే దేహము నుండి మరి యొక్క దేహమును ప్రవేశించుటకు కారణమే జీవాత్మకు ఉపాధిగా నవ్వుతున్నది. ఈ జీవాత్మకి ఈ కోసం ఉపాధి అవుతుంది. ఎందుకని, ఆకలి క్షణంలో శరీరంలోంచి శరీరం ప్రవేశించాలంటే ఏం చేయాలి, మనసు విజ్ఞానమైన దేంతో నిశ్చయిస్తోంది, బుద్ధితో కూడుకుంది విజ్ఞానమయ కోసం. కాబట్టి జీవాత్మకు ఉపాధిగా ఉన్నది. ఇదే జీవునికి బంధము. అతి ప్రకాశ ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మనః, జీవుడు ప్రకాశమాన పరమాత్మ యొక్క అత్యంత సమీపంలో ఉన్నాడు. ఈ విజ్ఞానమయ కోశంలో ఎట్లా ఉన్నాడు, జీవుడే, పరమాత్మ కాదు, నేను అనుభవిస్తున్నాను అనుకుంటాడు కదా, అది అతి ప్రకాశ ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మనః, ఈ ప్రకాశమాన పరమాత్మ యొక్క అత్యంత సమీపంలో ఉన్నాడు ఈ విజ్ఞానమయ కోశంలో. కనుక పరాపేక్ష ప్రకాశం కలవాడైనను, ఆపేక్ష ఎట్లా, ఆ పరమాత్మ యొక్క ప్రకాశంతో ప్రకాశించేవాడైనను ఇతర కోశములకు ఆధారుడై వానికన్నా మిగుల ప్రకాశము కలవాడవుతున్నాడు. ఇతర కోశాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు, అన్నమయ ప్రాణమయ మనోమయం అని ఈ 3 కోశాలకే ఆధారమై వాటికంటే ఎక్కువగా ప్రకాశిస్తున్నాడు. సూర్యకాంతి మని స్వయముగా ప్రకాశింపజాలదు, అయినను సూర్యరశ్మిచే తానున్నో ప్రకాశము కలదై సమీపమున దానిని ప్రకాశింపచేయును. అట్లనే ఈ జీవుడు ఈ కోశం యొక్క ఆవరణంచే ప్రకాశరహితుడి వలె కనిపించినను, ఎట్లా, ఏ కోసం, విజ్ఞానమయ కోసం ఉంది కదా, ఈ కోశంతో కనిపిస్తున్నా సరే ప్రకాశరహితుడి వలె కనిపించను, పరమాత్మ సాన్నిధ్య వశముచే చేతనవంతమై ఇతర పదార్థములను కూడా ప్రకాశవంతములుగా చేయుచున్నది. దేన్ని, మనస్సుని, ప్రాణాన్ని, శరీరాన్ని కూడా ప్రకాశవంతులుగా చేస్తుంది. ఏంటిది, ఈ విజ్ఞానమయ కోసం. అనగా జీవుడు
పరమాత్మ ప్రతిబింబమే అని అర్థము. జీవుడు ఎక్కడ వాడు అసలు వీడు పరమాత్మ యొక్క ప్రతిబింబమే. ఆధారం ఏంటంటే మధ్యలో చూసుకోవడానికి ఏంటి అర్థం ఒకటి వచ్చింది. అర్థం అనేది ఏంటి అంతఃకరణం అన్నమాట. అర్థం ఇక బింబ సంబంధం వల్లనే ప్రకాశం ఏర్పడుతున్నది. బింబం ఉంటేనే కదా అసలు మనకు ప్రతిబింబం, మనం అంటూ ఉంటేనే కదా అర్థంలో చూసుకోవడానికి ఏర్పడుతున్నది. ఇందువల్లనే కొందరు జీవుడు పరమాత్మ సాన్నిధ్యముచే సుఖానంద స్వరూపుడవుతున్నాడు. మరి జీవులందరూ ఎట్లా సుఖం పొందుతున్నామంటే ఆ పరమాత్మ సాన్నిధ్యంతోనే పొందుతున్నారని చెప్పుదురు. దేహాదిమాన దేహాదులు ఎందు అభిమానము కలవాడు ఎవరు? జీవుడు. స్వయంగా సద్రూపు అనే జీవుడేమో అసలు స్వయంగా సద్రూపుడే. ఎప్పుడైతే ఈ అంతఃకరణం వచ్చిందో ఆ నేను నాది వచ్చేసింది. అహంకారం మమకారాలన్నీ. ప్రకాశ స్వరూపుడగుడు చేతనం అసజ్జడములకు దేహాదులు ఎందును తన స్వభావమును విడనాడక భ్రాంతి చేత ఆ పదార్థములను సత్తనియు ప్రకాశవంతములను తలంచుతున్నాడు. ఇప్పుడు ఈ విజ్ఞానమయ కోశంలో బుద్ధితో నిశ్చయించినా సరే ఏమవుతుంది, అక్కడ పూర్తిగా ఇంకా విడివడల. పరమాత్మ వేరు తాను వేరు అనుకోవట్లా. బుద్ధితో నిశ్చయించి అన్ని తెలుసుకుని అనుభూతి పొందుతున్నాడు. కానీ పూర్తిగా విడివడలేదు కాబట్టి ఇంకా ఆ ప్రకాశవంతం తలుస్తున్నాడు. అటులో కానిచో నిజముగా జీవుడు జడుడా ఎన్నేని అతనికి అసత్పదార్థములు ఎందును సద్రూప ప్రకాశ బుద్ధి పుట్టకుండా వలయను. అసలు జీవుడు జడుడైతే, జడుడంటే కదలకుండా ఉండేది, పూర్తిగా అసలు ఏమీ లేని స్థితి అన్నమాట. తెలుసుకోవటానికి లేని స్థితి అయితే ఎట్లా కుదురుతుంది? కాదు. అసత్పదార్థములు ఎందుకు పుట్టకుండా ఉండాలి. ఇది వేరు అది వేరు అని తెలుసుకోకుండా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, జీవుడు తెలుసుకున్నాడు. అంతఃకరణం లేకపోతేనేమో జడుడు అవుతాడు. అంతఃకరణ ఉంది కాబట్టి వీడికి జీవుడు అయ్యాడు. ఈ జీవుడు ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కటి దాటుకుంటా వచ్చి ఈ సత్పదార్థం ఏంటి అసత్పదార్థం ఏంటి అని తెలుసుకుంటున్నాడు. కాబట్టి అనుభవం అన్నమాట. విజ్ఞానమయ కోసం దగ్గరకు వచ్చేటికి ఇది మంచిగా చెడా అనే విచక్షణ జ్ఞానంతో. మామూలు భౌతికంలో మనం నటన చేసేటప్పుడు మంచిగా చెడా ఇదంతా వేరండి. ఇప్పుడు తత్వజ్ఞానంలోకి వచ్చేటప్పటికి విచారం చేసుకుంటా అసత్పదార్థం ఏంటి సత్పదార్థం ఏంటి అని తెలుసుకుంటున్నాడు. కాబట్టి జీవుడు పరమాత్మే. కానీ ఎప్పుడు అన్ని రకాలుగా కూడా జీవుడు పరమాత్మే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి ఇంకా సమీపంలోకి వచ్చేస్తున్నాడు. బుద్ధి ద్వారా తెలుసుకుంటూ బుద్ధి ద్వారా నిశ్చయించుకుంటున్నాడు. మనసు ద్వారానేమో సంకల్పపూర్వకాలు చేస్తున్నాడు. ప్రాణం ద్వారా ఒక రకంగా ఉంది, శరీరం ద్వారా ఒక రకంగా ఉంది. అది వచ్చిన కొద్ది కూడా భగవంతుడికి దగ్గరకు వచ్చేస్తున్నాడు అన్నమాట. కానీ ఇందుకే జీవుడు పరమాత్మని సిద్ధము. యదాత్మధి సంసరతి భ్రమేణ. సంసారం అనగా సంసరణం సంసార, దేహం నుండి మరి ఒక దేహంలోనికి జరుగుట, జనన మరణ దుఃఖాత్మక మగు దేహంలో ధరించటయే సంసారము. అది మనం చెప్పుకున్నాం కదా, ఇటుకలతో కూడింది ఆ ఇల్లు ఒకటి, మన శరీరం ఒక ఇల్లు అని చెప్పుకున్నాం. అందులో భార్య బిడ్డ పిల్లలు భర్త ఇదంతా కూడా ఒక సంసారం. ఇందులో మనసు బుద్ధి చిత్తం ఇవన్నీ కూడా ఒక సంసారం అని ఇక్కడ ఇంకొక రకం సంసారం చెప్తున్నారు. ఇది అదేననుకోండి. అంతర్ముఖంలోకి వెళ్తే సంకల్ప వికల్పాత్మకం ఎప్పుడైతే ఉందో అది సంసారం. సంకల్పం వచ్చిన ఆఖరి క్షణంలో ఏ మనసుతో ఉంటే ఆ మనసుతో వెళ్ళిపోతాడు జీవుడు. మళ్ళీ పునర్జన్మెత్తడానికి కారణమవుతోంది చెప్తోంది కదా శాస్త్రం మనకు. జడభరతుడు కదా దానికి ఉదాహరణ. అందుకని ఈ దేహంలో ధరించదే సంసారం. ఇది అనాత్మ పదార్థములందు ఆత్మత్వ బుద్ధి చేతనే కలుగుతున్నది. అది సంసారం ఎట్లా కలుగుతుంది? అనాత్మ పదార్థాలు ఆత్మ లేనివన్నీ కూడా నిజమని తెలుస్తున్నాడు. ఆత్మత్వ బుద్ధిచే కలుగుతున్నది. కనుక ఈ విజ్ఞానమయ కోశం కూడా జన్మహేతు వగుటచే ఆత్మ ఉపాధి అని చెప్పబడుతున్నది. ఈ విజ్ఞానమయ కోసం కూడా మళ్ళీ పుట్టడానికి హేతు అవుతోంది, కారణం అవుతోంది. బుద్ధితో నిశ్చయించినా గాని విడివడల. ఇక్కడ విడివడకపోయేటప్పటికి ఏమవుతుంది, ఆత్మకు మళ్ళీ ఉపాధి అంటే పుట్టడానికి కారణం అవుతుంది. ఈ చోట యథార్థం ఇది. అర్థం ఉండుటచే ప్రతిబింబ రూపం ఒకటి, ముఖం ఒకటి, బింబరూప ముఖం ఒకటి. ఈ అర్థం ప్రకారము ఒకే పదార్థము రెండుగా కనబడినట్ల విజ్ఞానమయ కోశ ఉపాధిచే ప్రతిబింబ రూప పరమాత్మ, జీవుడు బింబరూప పరమాత్మ రెండుగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ విజ్ఞానమయ కోసం నేను తెలుసుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి నేను అయిపోయాను అంటల్లా, నేను తెలుసుకుంటున్నాను అంటున్నాడు. నేను రుచి చూశాను, నేను తెలుసుకున్నాను, నేను అనుభవించాను, నేను విన్నాను, ఇవన్నీ అంటున్నాడు. ఎట్లా విన్నాడు? సరే అవన్నీ ఇంద్రియాల ద్వారా అనుకోండి, అనుభవం ఇక్కడ. కాబట్టి ఈ బింబరూప పదార్థం
ప్రతిబింబ రూపం రెండు ఉన్నాయి కాబట్టి ఇది విజ్ఞానమయ కోసం కూడా మళ్ళీ జన్మకి కారణం అవుతుంది. అది లేనిచో బింబం ఒకటియే కదా. అంతఃకరణ లేకపోతే ఏమైంది? అర్థం లేకపోతే మనం ఎట్లా అయితే ఉన్నామో ఈ అంతఃకరణ కనుక లేకపోతే ఇంకా బింబం ఒకటే. ఇది జీవ బ్రహ్మైక్య రహస్యం అన్నమాట. జీవుడు బ్రహ్మము ఐక్యం అనే రహస్యం కోసం చెప్తున్నారు అన్నమాట. దీనికి వేమన యోగోపద్యం చెప్తున్నారండి. జీవులెల్ల ముందు జీవాత్మ పరమాత్మ జతలెరుంగ పాప జలది పడరు నావ నడుపువాడు నట్టేట ముంచున విశ్వదాభిరామ వినురవేమ. జీవులెల్ల ముందు జీవాత్మ పరమాత్మ ఎప్పుడు పుట్టగానే జీవుడు పరమాత్మ అయిపోయాడు. ఎప్పుడు ముందు. అట్లాంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు? జతలెరుంగ పాప జలది పడరు. జీవాత్మని పరమాత్మని ఏకత్వం చేసే విధానం తెలిస్తే జతలెరుంగ పాప జలది పడరు. ఎందుకని? రెండు ఒకటైపోయాక ఏముంది? ఒకటేగా ఉంది, రెండు లేవు కదా. నావ నడుపువాడు నట్టేట ముంచున విశ్వదాభిరామ వినురవేమ. నావ నడుపువాడంటే ఎవరు? పరమాత్మ. ఈ నావ అంటే ఏంటి? శరీరాన్ని నడుపువాడు నట్టేట్లో ముంచేస్తాడా? ముంచడు. నిన్ను ఎప్పటికైనా నిన్ను ఆ ఒడ్డుకు చేరుస్తాడు. ఏ ఒడ్డు? ఆ పరంధామం అనే ఒడ్డుకు చేరుస్తాడు. పరమాత్మ ముక్తి అనుకుంటున్నాం కదా, విడివడిపోయేస్తుంది. కాబట్టి నావ నడుపు వాడిని పట్టుకోవాలి. ఎవరు? సాధకుడు. పట్టుకుని పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే ఇక మనం ఈ సంసారంలో మునక్కుండా ఆ ఒడ్డుకు చేరుతాం అన్నమాట. ముక్తిని పొందుతాం, విడివడిపోతాం అని చెప్పి మనకి విశ్వదాభిరామ వినురవేమ అని మనకి వేమన యోగి పద్యం ద్వారా మనకు తెలియజేశారండి. ఇప్పుడు దాకా మనం 4 కోశాల గురించి చెప్పుకున్నాం. విజ్ఞానమయం కోసం కూడా చెప్పుకున్నామండి. ఇప్పుడు ఆత్మకు ఉపాధి యొక్క అసంగత్వం ఏం చెప్పుకొస్తున్నాడు 4 శ్లోకాలతో? ఆత్మకు ఉపాధి యొక్క అసంగత్వం. ఆత్మకు ఉపాధి ఏంటి? ఈ 4 కోశాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడేంటి? అసంగత్వం. సంగం లేకుండా ఎట్లా ఉండేది చెప్పుకొస్తున్నాడు అన్నమాట. మనకి ఇంకొక కోసం ఉందండి, ఆనందమయ కోసం. అది కొంత గ్యాప్ ఇచ్చి ఇదంతా అవగాహన చేసుకుంటాడు సాధకుడని. కొంత సమయం ఇచ్చాక ఇంకా కొన్ని శ్లోకాలు అవన్నీ జరిగాక అప్పుడు ఆనందమయ కోసం వస్తుందండి. ఇవాళ ఏం చెప్పుకొస్తున్నాడు? ఆత్మకు ఉపాధి యొక్క అసంగత్వం అని 4 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు అన్నమాట. యహ అయం విజ్ఞానమయ ప్రాణేషు హృది స్ఫురతి అయం జ్యోతి కూటస్థ సన్ ఆత్మా కర్త భోక్త భవతి ఉపాధి స్థః. ఈ విజ్ఞానమయ కోసమే జీవుడే విజ్ఞానమయ కోసమని తాదాత్మ్య సంబంధము చేతనే వ్యవహరింపబడుతున్నాడు అనుభవంతో నేనంటూ. ఈ విజ్ఞానమయ కోసమే అనగా జీవుడే ప్రాణములకు ఆధారుడై హృదయమునందు జ్యోతిరూపుడై ప్రకాశించున్నాడు. ఎట్లా ఉన్నాడు ఈ జీవుడే? ప్రాణాలకు ఆధారం. ప్రాణానికి ఆధారం ఏంటి అంటే జీవుడు పరమాత్మ ఉండబట్టే కదా హృదయంలో జ్యోతి స్వరూపుడే ప్రకాశిస్తున్నాడు మనందరికీ కూడా. అనగా హృదయములోనున్నది పరమాత్మయే. ఆ పరమాత్మ కూటస్థుడు, నిర్వికారి, సర్వసాక్షి. ఈ దేహమునకంతటికి అధిష్టానముగా ఉన్నాడు. అది కూటస్థుడిని దాటిని పరమాత్మ అంటే ఏంటి అంటే ఈ శరీరంలో ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో కూటస్థుడు అంటే ఇంతవరకే పరిమితం. ఇది ఎందుకని? కుండలో గాలి ఆకాశం ఎట్లయితే కుండ వరకే పరిమితమో, కుండ పగిలిపోతే మొత్తం మిగిలిపోయింది. ఇక్కడేంటి? పరమాత్మ కూటస్థుడు అన్నమాట. కూటస్థుడు అంటే ఈ శరీరంలో ఉన్న పరమాత్మ వరకే మనం చెప్పుకుంటాం కాబట్టి అంతవరకు చెప్పుకునేదాన్ని కూటస్థుడు అంటారన్నమాట. నిర్వికారి సర్వసాక్షి. ఇది కూడా నిర్వికారి సర్వసాక్షి. ఈ దేహమునకంతటికి అధిష్టానముగా ఉన్నాడు. అంటే ఎవరి శరీరానికి వాళ్ళకి శరీరం ఉపాధిగా ఉండి అధిష్టానంగా ఉన్నాడు. ఎవట్లా? సాక్షిభూతుడుగా ఉన్నాడు పరమాత్మ. అయినను ఈ విజ్ఞానమయ కోస సంబంధముచే జీవత్వమును బడసి సకల ఇంద్రియ వ్యవహారములను కర్తగను, సకల ఇంద్రియ వ్యవహారములకు కర్తగను, తజ్జన్య సుఖదుఖములకు భోక్తగాను అవుతున్నాడు. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. తెలుసుకుంటున్నాడు కదా తనకు ప్రతి విషయానికి అనుభవం. ఈ చోట ఇది విచారణీయము. బాగా విచారం చెయ్యాలి. దీన్ని వివేకంతో తెలుసుకుని విచారం చేసి ఈ కోసం కూడా నేను కాదని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. బుద్ధి యందు బ్రహ్మ ప్రతిబింబం ఒకటి కలదు. ఈ బుద్ధి యందు పరమాత్మ ప్రతిబింబం ఒకటి కలదు. ఇది బుద్ధి తాదాత్మ్యం పొంది ఉన్నది. ఇది ఎట్లా ఉంది? బుద్ధితో తాదాత్మ్యతను పొంది ఉన్నది ఈ ప్రతిబింబం, ఈ జీవుడు అనేవాడు.
దీనికే సుఖ దుఃఖములు, కర్తృత్వ భోక్తృత్వాదులు. దానిలో అధిష్టానమై బ్రహ్మభూత బింబ పదార్థం ఒకటి కలదు. ఇక్కడే జాగ్రత్తగా వినాలండి. ఎట్లా ఉంది? ఇది బుద్ధితో తాదాత్మ్యం చెందింది. దీనికే సుఖ దుఃఖాలు. ఎందుకు? ఈ జీవుడికి నేను అనుకుంటున్నాం కదా, కర్తృత్వం నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. దానిలో అధిష్టానమై బ్రహ్మభూత బింబ పదార్థం ఒకటి కలదు. ఎప్పుడు? ఈ జీవుల్లోని అధిష్టానమై ఉండి బ్రహ్మభూత బింబ పదార్థం ఒకటి కలదు. అది కూటస్థుడు. అది ఆ బ్రహ్మభూత పదార్థం అవుతుంది, పరమాత్మే అది. అయినా సరే ఏంటి, అంతవరకే పరిమితం, శరీరం వరకే పరిమితం కొంటున్నాం కాబట్టి దాన్ని కూటస్థుడు అంటున్నాం. అతను కూడా నిర్వికారి, సర్వసాక్షి, బుద్ధి వికారములను గుర్తెరుగుచు వేరుగా ఉన్నాడు. అది బుద్ధి వికారాలను గుర్తెరిగేదేంటి? పరమాత్మ. వేరుగా ఉందేంటి? జీవ. వేరుగా ఉందేమో పరమాత్మ. బుద్ధి వికారాలను తెలుసుకుంటూ వేరుగా ఉన్నాడు. బుద్ధి మారిపోతూ ఉంటుంది కదా క్షణానికి. అదేంటిదయ్యా అంటే, బుద్ధి అంటే తెలుసుకున్నాక మారేదేంటి? విజ్ఞానమై కోసం. దానికి మారకుండా వేరుగా ఉన్నాడు. ఎవరైతే ఉన్నాడో పరమాత్మ అన్నమాట, సాక్షిభూతుడుగా ఉన్నాడు. కాన ఉపాధి బింబము, ప్రతిబింబము. ఉపాధి అంటే శరీరము, బింబం అంటే పరమాత్మ, ప్రతిబింబం అంటే జీవుడు. ఈ మూడు చేరి జీవుడని తత్వజ్ఞులు వ్యవహరించుతున్నారు. అది బింబం అంటే పరమాత్మ, ఉపాధి అంటే శరీరం, ప్రతిబింబం అంటే తెచ్చిపెట్టుకున్నది ఆ బుద్ధితో ఉంది ఏదైతే ఉందో. ఈ మూడు కలిసి జీవుడని తత్వజ్ఞులు వ్యవహరిస్తున్నారు. దీనికి కఠోపనిషత్తు ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణిః ఆత్మ ఉపాధిభూత ఇంద్రియ సహిత అంతఃకరణము చేరి భోక్త యగునని విద్వాంసులు చెప్పుచున్నారు. ఏం చెప్పుకొచ్చాడిట? ఆత్మ ఉపాధిభూత ఇంద్రియ సహిత. ఉపాధి అంటే ఈ శరీరం, భూతం అంటే ఇంద్రియ. మనుషులందరూ కూడా, అన్ని జంతువులు గాని జీవరాశులన్నీ కూడా ఇంద్రియ సహిత, ఇంద్రియాలతో కూడుకుని అంతఃకరణంతో చేరి భోక్త యగునని విద్వాంసులు చెప్పుతున్నారు. ఆత్మ ఉపాధి ఉన్నది. దేముంది? ఆత్మకు ఉపాధి ఏంటి? ఈ కోశాలన్నీ కూడా ఇంద్రియాలతో కూడి అంతఃకరణం చేరి భోక్త నేను అని చెప్తున్నారని, నేను భోక్త అంటే నేను భోగిస్తున్నానని అంటున్నారని చెప్పి విద్వాంసులు ఈ విధంగా మనకు తెలియజేశారు. మరియు ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి అని భగవద్గీత వాక్యం అండి. సదా జనానాం హృదయే సన్నిష్టః అను శృతి వాక్యములచే హృదయమందు పరమాత్మ స్వయం జ్యోతి స్వరూపుడై ఉన్నాడు. ఎట్లా? మనందరిలో కూడా పరమాత్మ స్వయం జ్యోతి స్వరూపుడై ఉన్నాడు. ఆయన ఎవరు పుట్టించేవాళ్ళు కాదు, కదిపేవాళ్ళు కాదు, చేసేవాడు కాదు. ఆయనను అంతఃకరణము నుండినందున జీవుడని చెప్పబడుతున్నాడు. అయినా సరే హృదయంలో ఉన్నా సరే స్వయం జ్యోతిగా అంతఃకరణం ఒకటి ఉండేటప్పటికి జీవుడని చెప్పబడుతున్నాడు. అందుచేతనే జీవుడు సంకల్ప వికల్పములను అనేక విధ భావనలను చేయుచున్నాడు. ఇప్పుడు జీవభావం ఎప్పుడైతే వచ్చిందో సంకల్ప వికల్పాలు, ఈ ఆలోచనలన్నీ వచ్చినాయి. దీనిని అంతయు ఎరుంగువాడు మరి ఒకడు కలడు, అతడే సర్వ అధిష్టానము. దీన్ని తెలుసుకునేవాడు మరి ఒకడు ఉన్నాడు, వాడే సర్వ అధిష్టానం. ఇదంతా కూడా తెలుసుకునేవాడు ఎవడున్నాడు అంటే వాడే సర్వ అధిష్టానం అన్నమాట. దానికి మనకి వేమన యోగ 18 చెబుతున్నారండి. కోట పరవశంబు కోర్కెలు లేకుండా నాటవలెన బుద్ధి నయముగాను చోటు కనని వెలుగు చొచ్చుటే మోక్షము విశ్వదాభిరామ వినురవేమ. కోట పరవశంబు అంటే ఈ మాయతో కూడిన పరవశం, కోర్కెలు లేకుండా. కూటం అంటే మాయ అండి. ఈ మాయతో కూడిన కోర్కెలు లేకుండా నాటవలెన బుద్ధి నయముగాను. నాటవలనంటే ఎట్లా నాటాలి? ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆ బుద్ధిని స్థిరం చేస్తే అప్పుడేమవుతుంది? చోటు కనని వెలుగు చొచ్చుటే మోక్షము. చోటు ఇది అని మనం చెప్పలేము. అప్పుడు ఆ వెలుగుని కనని అంటే చోటు కనని వెలుగు చొచ్చుటే మోక్షం. ఆ స్థితిలోకి వెళ్ళిపోయి ఆ అనుభూతి పొందటమే మోక్షం అని చెప్తున్నాడు అనమాట మనకు వేమన యోగి. కాబట్టి ఈ సర్వవ్యాపకుడు ఆ పరమాత్మయే శుద్ధ బుద్ధితో సకలమును ఎరుంగుచున్నాడు. మరి ఆయనకి బుద్ధి ఉందా అంటే లేదు. మనం చెప్పుకోవాలంటే ఎట్లా చెప్పాలి? కాబట్టి ఆ పరమాత్మయే శుద్ధ బుద్ధితో సకలమును ఎరుంగుచున్నాడు. ఎప్పుడు ఈ శుద్ధ బుద్ధి ఎప్పుడు వస్తున్న మనిషికి? సాధన చేసి 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 అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మానని ఎప్పుడు చెప్పుకుంటాడు? ఈ స్థితికి వచ్చినప్పుడు చెప్పుకుంటాడు. పరమాత్మ ఎట్లాగో జరగబోయేవి, జరుగుతున్న ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది?
మహాత్ములకి గొప్ప వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామి గాని, సాయిబాబా గాని, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు యోగులు, మహాత్ములు. వీళ్ళందరికీ ఎట్లా తెలుస్తుందంటే బుద్ధి శుద్ధం అవ్వాలి. ఆ బుద్ధి శుద్ధం అయితే పరమాత్మ ఎట్లా ఉంటాడో తాను కూడా శరీరంతో ఉండి, పరమాత్మకు శరీరం లేకపోయినా శరీరాన్ని ఆశ్రయించి ప్రకాశిస్తున్నాడు. మరి ఆ శరీర భావాన్ని ఎవడైతే తీసేసుకుంటాడో ఈ శుద్ధ బుద్ధితో సకలాన్ని తెలుసుకుంటాడు అనమాట. తాను అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ అనే వృత్తిని కూడా తెలియవాడు ఒకడు కలడు. అతడే జీవ సాక్షి, జీవుడికి సాక్షిగా ఉన్నాడు అనమాట. జీవుడు అంతఃకరణముతో కూడుకొని నేను బ్రహ్మను అనుచున్నాడు. ఎవరు? జీవుడు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని ఎట్లా అనుకుంటున్నాడు? అంతఃకరణతో కూడుకుని. వస్తుత బ్రహ్మము స్వయం ప్రకాశము. వస్తుత బ్రహ్మం ఎట్లాంటిది? శరీరంతో కూడా లేదు, ఉన్నాడంతే. సహస్రారమున ఉంటున్నది, సమస్తమును ఎరుగుతున్నది. మన శరీరంలో ఎక్కడున్నాడు? పరమాత్మ సహస్రారంలో ఉంటూ సమస్తాన్ని తెలుసుకుంటున్నాడు. ఇది నిరుపాధికము. దానికి అసలు ఉపాధి అక్కర్ల. అంతఃకరణములోని ఏ వృత్తులకు అంటదు. ఏంటిది ఇది? ఈ నిరుపాధికం, ఉపాధి లేకుండా ఉన్న పరమాత్మ ఏదైతే ఉందో ఏ వృత్తులకి అంటదు. మన మంచి గాని చెడు గాని ఏవేమి మనం అసలు మన యొక్క ఉంది కదా సంసారం, ఈ సంసారం మన ఆలోచనల విధానాలు గాని మంచి చెడులు ఈ ద్వంద్వాలు దేనికి కూడా అంటదది. ఈ విషయమని భగవద్గీత బోధించింది. క్షరసర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మే చురాహృత. సమస్త భూతములు నశించినవి, అందులోనున్న జీవాత్మ నశించువాడు కాడు. అసలు పరమాత్మే. వచ్చాకేమైంది? జీవాత్మ నేను నాదని ఆపాదించుకుని ఇదంతా వచ్చింది కాబట్టి ఇది నశించదు. దీనికి ఏముంది? అంటుకుంది. జీవాత్మకి ఏముంది? నేను నాదని అంటుకున్నప్పుడేమో జీవాత్మ, అది లేకుండా ఉన్నప్పుడు పరమాత్మ. కాబట్టి ఈ జీవాత్మ నశించేవాడు కాదు. వానికి సాక్షి అయి ఉన్నవాడు పరమాత్మ. క్షరాక్షర భిన్నుడు. క్షరానికి అక్షరానికి కూడా భిన్నుడు అనమాట. క్షరం అంటే ఏంటి? నశించేది. ఏంటిది? ఈ శరీరం. అక్షరం అంటే ఏంటి? మనలో ఉన్నవాడు, కూటస్థుడు పరమాత్మ. ఇవి పరమాత్మ ఎట్లాంటి వాడు? మనలో ఉన్న పరమాత్మకిను ఈ శరీరానికి కూడా వేరుగా ఉన్నాడు. కూటమనగా మాయ. అందులోనున్న వాడు కనుకనే జీవుడనియు కూటస్థుడనియు పేర్లు. ఈ ఉపాధి తొలగించిన ఆ చైతన్యము కూడా పరమాత్మయే. ఉపాధి శరీర భావన ఎప్పుడైతే పోయిందో ఆ చైతన్యం కూడా పరమాత్మ. ఎందుకని? కొండలో ఉన్న ఆకాశం బయట ఆకాశం ఎట్లయితే అయిపోయిందో ఈ ఉపాధి అంటే ఈ శరీరాన్ని తొలగిస్తే ఏమైంది? లోపల ఉన్న చైతన్యము బయట ఉన్న చైతన్యం అంతా కూడా కలిసి ఏకత్వం అయిపోయింది. అప్పుడు అంతటా పరమాత్మ ఉన్నాడు. ముందు అసలు నాలో భగవంతుడు ఉన్నాడు, అసలు ఏముంటే నేను ఉన్నాననేది విచారం చేసి తనకు తానుగా అనుభూతి పొంది ఈ కోశాలన్నిటినీ దాటుకుంటా వచ్చినప్పుడు ఈ స్థితి కూడా దాటిపోతే చైతన్యం కూడా పరమాత్మ. ఇట్లా వ్యాపి చైతన్యము పరబ్రహ్మమే అని తెలియవలను. అంతటా వ్యాపించి ఉన్న చైతన్యమే పరబ్రహ్మమని తెలియమని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ మనకు వివేక చూడమణిలో. స్వయం పరిచ్ఛేద ముపేత్య బుద్ధి తాదాత్మ్య దోషేణ పరం మృషాత్మన సర్వాత్మక సన్ అతి వీక్షతే స్వయం స్వతః మృదత్వేన మృద ఘటాన్ ఇవ. చెప్తున్నారు, ఆత్మ తాను సర్వాత్మకుడైనను విద్యారూపము గల బుద్ధి యొక్క తాదాత్మ్య సంబంధ రూప దోషముచే అనే అధ్యాసంతో తెచ్చిపెట్టుకుని దోషముచే నేనను అధ్యాసముచే బుద్ధి ధర్మములకు కర్తృత్వ భోక్తృత్వాదులకు తనవని తలంచుటచే పరిచ్ఛిన్నుడై అంటే వేరుగా ఉండి మట్టి కంటే కలసములకు వేరుగా గాంచు రీతి మట్టితోనే తయారైంది కలసం. కాకపోతే ఏంటి? తను చూసేది కలసం అంటాం, ఒక వస్తువుని పేరు చెబుతాం. బంగారం కూడా బంగారం ఏముంది? గాజుల్లో ఉన్న ఎందులో ఉన్న వస్తువుల్లో బంగారం ఏముంది? కానీ మనం ఎట్లా చూసేది? వేరుగా చూస్తాం. మార్పు చెందింది. ఆ మార్పు చెందిన దాన్ని కూడా మార్పు చెందకుండా ఉండే స్థితిని చూడటమే ఆ అసలైన చూపండి, జ్ఞాన దృష్టి అన్నమాట. కాబట్టి ఈ కలసములకు వేరుగా గాంచు రీతి తనకంటే జగత్తును వేరుగా తాను చూస్తున్నాడు. అది మార్పు చెందింది. పరమాత్మే అన్నిట్లో అంతటా ఉంది. ఈ మార్పు ఎట్లా జరుగుతుంది? ఏంటి? మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ అంతఃకరణతో జరుగుతుంది.
అంతఃకరణం తీసేస్తే ఏమైంది, అద్దం తీసేస్తే బింబం ఎక్కడే, మనం ఎట్లయితే ఉంటామో ఇక అద్దము లేదు, అద్దంలో ప్రతిబింబము లేదు. ఇట్లాగే అంతఃకరణ లేదు, అంతఃకరణంతో చూసే జగత్తు లేదనమాట. మొత్తం పరమాత్మ తత్వం అయిపోతుంది. అట్లా తానుగా చూస్తున్నాడు, లేక తనను తనకంటే వేరుగా తలంచుతున్నాడు. అప్పుడేమవుతుంది, అంతఃకరణ వచ్చేటడికి తాను అద్దము అంతఃకరణ ప్రతిబింబం అన్ని వేరుగా చూస్తున్నాడు అనగా పరిచ్ఛిన్నుడగు తాను అపరిచ్ఛిన్నుగా తెలియచున్నాడు. పరిచ్ఛిన్నుడంటే ఒకటిగా ఉన్న పరమాత్మ అపరిచ్ఛిన్నుడుగా వేరువేరుగా తెలుస్తున్నాడు అన్నమాట. అది బుద్ధిగత దోషమే. పరమాత్మ రూపుడగు తాను బుద్ధి తాదాత్మ్యతచే అనాత్మ పదార్థముగా తలబెట్టుచున్నాడు. అసలు తను పరమాత్మ రూపుడే అయినా సరే ఈ బుద్ధితో తాదాత్మ్యం చెందేటప్పటికి అనాత్మ పదార్థంగా వేరుగా తలపెట్టుచున్నాడు. భ్రాంతి చేతన ఒకడు మట్టి కంటే కొండ, మూకుడు మొదలగునవి వేరని నిరంపుచున్నాడు. అలాగున ఉపాధియుక్తుడైన జీవాత్మ తనను వేరుగాను జగత్తును వేరుగాను తనకంటే చూసునని భావము. ఉపాధియుక్తుడంటే ఈ ఉపాధితో ఉన్న జీవాత్మ ఎట్లాంటి వాడయి అంటే తనను వేరుగాను జగత్తును వేరుగా తనకంటే వేరుగా చూస్తున్నాడు అన్నమాట. ఎందుకని